నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలేరు కాల్వను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందన్న ఏపీ ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లా కిర్లపూడి మండలం పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు. ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి. టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శించిన జగన్. జగన్ 2 సార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని మండిపడ్డారు హోంమంత్రి. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే దాన్ని కూడా విధ్వంసం చేయడానికి వైసీపీ పూనుకుందన్న అనిత. అట్టహాసంగా అనకాపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రతినిధులు. ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని, ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా చేయలేదని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్కు ఒకేసారి 47,000 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గింది. వరదల వల్ల ఈ జిల్లాలో 65,000 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు 25,000 పరిహారం ఇస్తాం. వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు నిర్మిస్తాం. వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 ఇస్తాం. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాలం విడిపోతారు, నాలుగు పంటకాలం విడిపోతాయి. టోటల్ సేఫ్ ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఇవాళ జగన్ పరామర్శించి ధైర్యం తెలిపారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తామని, ఇదే జైలుకి మీతో సహా మీ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలకుతలమైందని, బాబు తప్పిదాలని డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసుల్ని 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారన్నారు. సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా బోసిడికే అని దూషించారు. సీఎంగా నన్ను దూషించిన బాబుల కక్ష సాధింపులకు దిగలేదు. 41A కింద పోలీసులు ఇచ్చు కోర్టులో ప్రవేశపెట్టామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా
ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడున్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. జగన్ 2 సార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే దాన్ని కూడా డిస్టర్బ్ విధ్వంసం చేయడానికి జగన్ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నాలు చేశారని విమర్శలు చేశారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారన్నారు. ప్రకాశం బ్యారేజీ పిల్లర్ను ఢీకొట్టి ప్రమాదం జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవని హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దండరాయుడుపాలెంలో ఉన్న బోట్లు అక్కడికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ రోజు వరకు బోట్లు పోయాయని ఎవరు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు నందికమ సురేష్, తలేశ్వర రఘురాం అనుచరులకు చెందిన బోట్లతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపణ చేశారు. ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరద బీభత్సం జరిగిందో ఆ ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడున్న ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్స్ అన్ని ఉన్నాయా లేదా, వాళ్ళందరికీ కూడా కరెంటు రిస్టోర్ అయిందా లేదా, ఆఖరికి వాళ్ళ ఇల్లులన్నీ కూడా శుభ్రం చేశారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది కూడా పర్యవేక్షించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకురావడమే కాకుండా వితిన్ 3-4 డేస్లో విజయవాడ నగరంలో దగ్గర 70% ఎలక్ట్రిక్ మళ్ళీ కరెంటు కూడా రిస్టోర్ చేసి వాటర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ మూమెంట్లో, ప్రజలకు ఇబ్బంది కలిగే మూమెంట్లో ఏ రకంగా అలర్ట్గా ఉండాలి, ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి, ఏ రకంగా మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయం మీద ప్రపంచం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అనేటట్టుగా ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం అనేది మనం అందరం కూడా చూసాం. ఇదే ఫస్ట్ కాదు, ఇంతకుముందు మన హుద్హుద్ జరిగినప్పుడు కానీ, తిత్లీ జరిగినప్పుడు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు జరిగినా, బీభత్సం ఏదైనా వచ్చినా, నేషనల్ కెలాబిలిటీస్ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా అలర్ట్ చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్టుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. మొన్న సంభవించిన వరద ఏదైతే ఉందో ఆ టైంలో మనకి విపరీతంగా మన 31st ఆ టైంలో, 2nd ఆ టైంలోని విజయవాడకు వచ్చిన వరద ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చూసి ఇమీడియట్గా అక్కడే కూడా బస్సు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా రీస్టోర్ చేసి సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టి, లైటరు, కొవ్వొత్తులు కూడా పంపిణీ చేశారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఫ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇల్లులు శుభ్రం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వాటర్ ఉంటుందో ఉండదో అని ఆ వాటర్ని కూడా మనకి ఫైర్ ఇంజన్స్ ద్వారా ఇల్లులను కూడా శుభ్రం చేయించి రోడ్లను శుభ్రం చేశారు. వాటర్ ఎక్కువగా ఉన్న చోట ఫుడ్ సప్లైకి కూడా డ్రోన్స్ని కూడా ఉపయోగించుకున్నాం, హెలికాప్టర్స్ని ఉపయోగించుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ని తీసుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ టీంని తెప్పించుకున్నాం. బుడమేరు బ్రీచ్ని కూడా ఇమీడియట్గా అది రీస్టోర్ చేయడానికి నిమ్మల రామానాయుడు గారు అక్కడే కూర్చొని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్గా బ్రీచెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం కూడా మనకు జరిగింది.
అంటే ఎందుకు మళ్ళీ ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా మేడం మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే కంపల్సరీగా ఒక నాయకుడు అన్న వ్యక్తి ఏ విధంగా పని చేయాలి పని చేస్తున్నారని చెప్పడానికి మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఫుడ్, అదేవిధంగా బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సప్లై చేస్తాం. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు అయితే, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో 2 సార్లు ఒక 15 నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద జల్లి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, విజయవాడలో నేను ఉన్నాను, డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో. సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ ఆ రోజు 11.9 క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా. అప్పటికే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది. అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేస్తున్నాం. పక్కన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం, ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే, ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్లోని ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే, పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో, కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశారా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే, అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లడానికి, ఏదో ఒక రకంగా నెపం వేయటానికి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే, అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి మేమే కాదు, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి. 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ అనకాపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అనకాపల్లి వివేకానంద హాల్లో ఘనంగా జరిగింది. గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సిహెచ్ శశికుమార్, ప్రధాన కార్యదర్శిగా పొలిమేర నాగ శ్రీనివాసరావు, కోశాధికారిగా ముల్లెటి గంగాధర్, ఉపాధ్యక్షుడిగా కాండ్రగుల సతీష్, జాయింట్ సెక్రటరీగా పెంటకొట్ట సురేష్లను సంఘ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా జర్నలిస్ట్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు భీమర్శెట్టి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావులు
నాయకులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం, యూనియన్ బలోపేతం దిశగా నూతన కార్యవర్గం పనిచేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు భయ్యా కొండలరావు, మాజీ కార్యదర్శి రామకృష్ణులను నూతన కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ ఈశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పేరూరి భోగలింగం, బొడ్డెడ అపారం, రేఖా శ్రీనివాస్, డేవిడ్ రాజు, అప్పకొండ సంజు, సాళ్లది హనుమంతరావు, ఏ సురేష్ కుమార్, బోల్శెట్టి ఫణీంద్ర, అనకాపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తిమ్మపాత్రి రమేష్, సీనియర్ జర్నలిస్ట్ అజయ్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ఎస్కే చాంద్ బాషా మరియు సీనియర్ జర్నలిస్టులు కాండ్రకుల మోహన్ బాబు, పిల్లా చంద్రశేఖర్, పూసల రాజా, ఐనుష్ శేఖర్, గంట శ్రీను, కోరుబిల్లి గణేష్, నటరాజు, నాగు, కాండ్రకుల భాను, జగన్నాథరావు, ఈశ్వరరావు, బుద్ధ, జగన్, షణ్ముఖ, మధు, నాయుడు, పూర్ణచంద్రరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. పాత ప్రెస్ క్లబ్ బాగా చేసుకొచ్చారు. నా 2 సంవత్సరాలు టైం అయింది కాబట్టి మళ్ళీ మనం కొత్త పాలవర్గాన్ని ఎంచుకున్నాం. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నప్పుడు అనకాపల్లి జిల్లా చక్కగా వచ్చేసింది ప్రెస్ క్లబ్. ఇప్పుడు మనకు మెయిన్ అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లాలో నాకు తెలిసి మన ప్రెస్ క్లబ్లో సుమారు ఒక 50 మంది ఉన్నట్టున్నారు. మన సమావేశాలకు వచ్చినప్పుడు మన సమావేశానికి కానీ ఈ సమావేశానికి కానీ మొత్తం 40 మంది కూడా కనపడట్లేదు. దయచేసి ఈ నూతన పాలకవర్గం కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు, అలా చేస్తామని చెప్పారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ముందు మనకి ప్రెస్ క్లబ్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా ఎంతమంది ఉన్నారు, ప్రింట్ మీడియా ఎంతమంది ఉన్నారు, మనకి గ్రూప్ ఒకటి ఉంది కదా, కంటెస్ట్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ లో మీరు కూడా ఎంపీలు అయ్యి మొత్తం అందరు సభ్యులు కూడా అనకాపల్లి ప్రెస్ క్లబ్ కి సంబంధించి ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యుల్ని గ్రూప్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే అప్పుడు జిల్లాకి కూడా తెలుస్తుంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది అవుతున్నారు, ఎంతమంది రాలేదు, మన మీటింగ్కి ఏం జరుగుతుందని చెప్పేసి మనకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ రెండవది ఏంటంటే, అనకాపల్లి జిల్లా మొత్తానికి అనకాపల్లిలో అవుట్సైడ్ రాలేదని నాకు తెలిసిన పూర్వం నర్సీపట్నం వచ్చింది, కొలివాడ వచ్చింది, చోడవరం వచ్చింది, పెద్దూరు వచ్చింది. నిన్న పర్వాడు మీటింగ్ వెళ్ళాం. ఎమ్మెల్యే పైకల్ రమేష్ బాబు గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నర్సీపట్నం 45 మంది అవుట్సైడ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన 341 ఆర్టికల్కు తూట్లు పొడుస్తున్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ మాలల నిరసన తెలియజేసి డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 11వ తారీఖు బుధవారం నాడు ఢిల్లీలో వివిధ రాష్ట్రాల దళిత ప్రతినిధులు చేస్తున్న మహాధర్నాకు సంఘీభావం తెలుపుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు స్థానిక పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బైక్లతో ర్యాలీ ప్రారంభించి బై జంక్షన్ నుండి తిరిగి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో డీకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెద్దపాటి మేఘరంజన్, ఇంజరపు సూరిబాబు, తాటిపాక లోవరాజు, ఐఎన్ మూర్తి, పల్లా ప్రసాద్, పల్లి దుర్గారావు, బడి కృష్ణ, కోవల కుమార్, గార రమేష్, మాస భూషణం, గార చంటిత్, గాతాడ అప్పారావు, గల్లా నాగేంద్ర, గుర్రె మోష, చిరుకుడు నూకరాజు, పులిచిట్టిబాబు, గుడాల ప్రతాప్, రాజు, సూర్య, బోడపట్టి పండు, పెయ్య నానజీ, ఎనుకపల్లి అప్పారావు, నక్కపల్లి మండలం, గుడివాడ అంబేద్కర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్ర మాల మహానాడు నాయకులు పెద్దపాటి మేఘ రంజన్ మీడియాతో మాట్లాడారు. 2024 సుప్రీంకోర్టులో దళితుల పట్ల ఇచ్చినటువంటి తీర్పును బట్టి సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈరోజు 11 సెప్టెంబర్ 2024 మాయావతి గారు, ఆజాద్ చంద్రశేఖర్ గారు ఎంపీ గారు, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈరోజు మహాధర్నా జరుగుతుంది. కాబట్టి దాని సంఘీభావంగా ఈ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ దాన్ని ప్రతిఘటిస్తూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ధర్నానికి సంఘీభావంగా ఈరోజు పాయకరావుపేటలో స్థానిక పాయకరావుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ర్యాలీగా, బైక్ ర్యాలీగా మేమందరం కూడా బయలుదేరి ఈరోజు మా నాయకులు హర్ష కుమార్ గారి పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది, ఎంఆర్ఓ గారికి. అందుచేత నాతో కలిసినటువంటి మండలం
పియ్యలపురం, మంగవరం, గుంటపల్లి ఈ గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మా టౌన్తో కలిసి వచ్చినటువంటి మా మాల సింహాలందరికీ జోహార్లు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మాల పులులకి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్! జై భీమ్! నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరిస్తున్న భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని, ఇల్లులు కోల్పోతున్న వారికి ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకునే నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన వారు 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని, నిర్వాసితులకు 15 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు కోరిన దగ్గర పునరావాసం కల్పించాలని, సాగు భూములకు చెందిన దళితుల గుళ్ళు, బట్టీలు, డీ ఫారం భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఎటువంటి పనులు చేపట్టి వద్దని నిర్వాసితులు కోరారు. నిన్నటి నుండి ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణలో భాగంగా చందనాడ రెవెన్యూలో పోలీసులు బందోబస్తుతో జేసీబీతో తుప్పలు తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న నిర్వాసితులు ఈ రోజు పనులు చేస్తున్న దగ్గరికి వెళ్లి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు వీసం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, చందనాడ గ్రామ సర్పంచ్ తల్ల రోహిణి భార్గవ్, ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, తల్ల అప్పలస్వామి, గెడ్డమూరి గోవింద్, తల్ల వెంకటరమణమూర్తి, సురకాసుల గోవింద్, పెద్దపూడి సువర్ణ, రాజు, వాసుపల్లి రాజు, బంగారి వెన్నె, టి రమణ, బడుగు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఐక్రోపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, చందనాడ, రాజయ్యపేట, అమలాపురం, డిఎల్పురం, బుచ్చిరాజుపేట ఈ 5 పంచాయతీల్లో సుమారు 9 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 2010 సంవత్సరం నుండి భూసేకరణ చేశారు. ఆ భూసేకరణలో కొంతమంది రైతులకి పరిహారం ఇచ్చారు, ఇంకా కొంతమంది రైతులకు పరిహారం ఇవ్వాలి. సుమారుగా 14 సంవత్సరాల నుండి ఈ అన్ని ప్రభుత్వాలు కూడా ఈ రైతులతో ఆటలాడుకుంటున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. ముఖ్యంగా ఈ మధ్యన ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని గాలికి వదిలేసి ఈ భూసేకరణలో జరిగిన భూములకి నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్ళకి ఏమీ చెప్పకుండా వాళ్ళని ఎక్కడ తరలిస్తున్నాము, R&R ప్యాకేజీ ఏ కటప్ డేట్ ఎంత, ఎప్పుడు, వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నాం ఏమీ తెలియజేయకుండా కొంతమందికి పరిహారం కూడా ఇవ్వాలి. అవి ఏమీ చెప్పకుండా అధికారులు భూముల్లోకి వచ్చి పనులు మొదలుపెట్టారు. పనులు మొదలు పెడితే ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, ఇక్కడ రైతులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ పనులను అడ్డుకోవడం జరిగింది. ఈ సమస్యని పరిష్కారం అఖిలపక్ష సమావేశం పెట్టి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఆ పరిష్కారం కాకపోతే మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రతి రైతుకి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇచ్చే వరకు పోరాటం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ చేపడతా ఉన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ మొత్తం 2013 భూసేకరణ చట్టాన్ని అధికారులు ఉల్లంఘించి ఇక్కడ భూసేకరణ చేపడతా ఉన్నారు. ఇక్కడ జరాయితీ భూములకి, డీ ఫారం భూములకి పరిహారం చెల్లించారు. సాగులో ఉండి పట్టాలు లేనటువంటి భూములకి పరిహారం చెల్లించాల్సి ఉంది. అనేక పర్యాయాలు అధికారులకి వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు ఏమీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. పైగా ఇక్కడ ఇళ్లు కోల్పోతున్నటువంటి వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో 2010లో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈవేళ 2024 ఈ 14 సంవత్సరాల్లో కూడా స్పష్టత లేదు. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు. అదే మాదిరిగా కట్ ఆఫ్ డేటు ఏ సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్గా పెడతారు. ఇటీవల ప్రభుత్వం అధికారులు కొంతమంది 2010 నోటిఫికేషన్ ఇచ్చిన దాన్నే కట్ ఆఫ్ డేట్గా మేము పరిగణిస్తామని చెప్పేసి వారు చెప్పారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైతే భూములు స్వాధీనం చేసుకుంటారో ఆ సంవత్సరంకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి ఇల్లు కోల్పోయినటువంటి వారికి అని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కేవలం 8,36,000 రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. 25 లక్షల రూపాయలు ప్యాకేజీ చెల్లించాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారు. ఇవాళ గ్రామాలు చుట్టూ భూములు తీసుకున్నారు, గ్రామాల చుట్టూ గోడలు కడతారు, పరిశ్రమలు పెడతారు. ఆ గ్రామాల్లో నివసిస్తున్న వారి యొక్క పరిస్థితి ఏంటి? 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇస్తే ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి.
లేకపోతే 20 సంవత్సరాల పాటు నెలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ నెలకొల్పుతున్నటువంటి పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. కానీ అధికారులు ఆ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు. ఇప్పుడు ఆ విషయం స్పష్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం నిర్వాసితుల మధ్య చర్చలు జరగాలి. కానీ ఇప్పటికొచ్చి ఒక్కసారి 14 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చర్చలు జరపట్లేదు. అసలు ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు ఏ రకంగా చేపట్టదలుచుకుంది, నిర్వాసులకి ఏ రకంగా ఆదుకోదలుచుకుంది, అసలు నిర్వాసులు ఏం కోరుతున్నారు, ఇవేమి కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ అధికారులు ఏకపక్షంగా జేసీబీలు పెట్టి ఇవాళ రైతుల భూముల్లోని జంగిల్ క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. నిన్నటి నుంచి పనులు ప్రారంభించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2013 భూసేకరణ చట్టం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పరిశ్రమలకి ప్రాజెక్టులకి భూములు సేకరిస్తే అక్కడ పునరావాసం పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత మాత్రమే భూములోకి వెళ్ళాలి, లేకపోతే అది చట్ట ఉల్లంఘన అవుతుందని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కానీ అనకాపల్లి జిల్లా అధికారులు అవేమి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ నిర్వాసితుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఇక్కడ దౌర్జన్యంగా పనులు చేపట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇదేమాత్రం సమంజసం కాదు. వెంటనే పాయికరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు స్పందించాలి, గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నటువంటి నిర్వాసుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏ విధంగా ఆదుకుంటారో స్పష్టత ఇవ్వాలి. నిర్వాసులకి అన్ని విధాల ప్యాకేజీ పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మీరు భూముల్లోకి రావాలి. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా చందనాడులో దళితులు ఉన్నారు. వాళ్ళు సాంప్రదాయంగా ఇక్కడ 65 సర్వే నెంబర్లో పూర్వం నుంచి గొల్ల బట్టీలు గొల్లగాల్చుకొని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నారు. వాళ్ళకి 10 ఎకరాల 75 సెంట్లకు పరిహారం చెల్లించాలి. ఇవాళ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. అనేక మంది పేద రైతులు ఇవాళ ఇక్కడ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు, దానికి పరిహారం చెల్లించట్లేదు. అదే మాదిరిగా చెట్లకి కొబ్బరి మొక్క కొంటే ఈవేళ 100 రూపాయలు అవుతా ఉంది. అటువంటిది 25-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొబ్బరి చెట్టుకి కేవలం 180 రూపాయలు 150 రూపాయలు మాత్రమే పరిహారం చెల్లించారు. అంటే చూడండి ఎంత దారుణంగా ఇక్కడ అధికారుల యొక్క వైఖరి ఉందో. కాబట్టి మేము అధికారుల యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిర్వాసుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. నిర్వాసులు ఏం కోరుతున్నారో అవన్నీ నెరవేర్చిన తర్వాత మాత్రమే మీరు భూమిలోకి రావాలి, అప్పటి వరకు ఇక్కడికి రాకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు కాకినాడ జిల్లాలో ప్రజలు తిరస్కరించినటువంటి బల్క్ డ్రగ్స్ రసాయన కంపెనీలు ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా రాంపిలి మండలంలో యలమంచుల నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు. పెదకలవలపల్లి 2 కిలోమీటర్ల వరకు కాలినడకతో మరియు వైలోవ ప్రాంతాల్లో పర్యటించారు. ఫారెస్ట్ ల్యాండ్లో డిఆర్డీఓ వారు నిర్మిస్తున్న ప్రహారీ గోడ సమస్యపై ఎమ్మెల్యే ఆయా ప్రాంతాలతో పర్యటించారు. గోడ నిర్మాణం వల్ల పొలాలకు వెళ్లేందుకు దారులు లేవని రైతులు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న పలు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వైలోవ గ్రామస్తులు గోడ మరియు శ్మశాన వాటికి సమస్యను తెలుపగా సానుకూలంగా స్పందించారు. మరియు పెద్ద కల్వలపల్లి గ్రామంలో 325వ రోజుకు చేరిన ఎన్ఏఓబి నిరసన శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఎన్ఏఓబి సమస్యల గురించి నిరసనలో ఉన్న వారితో కలిసి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కొండవాకు దారి ఇస్తున్నారు కదా మేడం, కొండవాకు దారులు ఒకవేళ చేస్తే కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపర త్రయంలో ఆనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నీట మునిగిన పంట పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా ఏలేరుకి వరద రావడం, ఏలేరు గాని బిక్కవోలు డ్రైన్కి గాని పెద్ద ఎత్తున వాటర్ చేరడంతో పెదపూడి మండలంలో 2000 ఎకరాల పంట పొలాలు మునకలో ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రంతా అధికారులు, నాయకులందరూ జేసీబీలు, మెయిన్ పవర్ రెడీగా పెట్టుకుని ఎక్కడ గట్లకు గొండ్లు పడకుండా చూశారు. ఇల్లు మునిగే ప్రమాదం ఉన్న చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని మేఘం గత 5 ఏళ్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. ప్రభుత్వ స్పందన శూన్యం. నాటి వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో పెదపూడి మండలంలోని పొలాలు నీట మునుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరి ఏలేరు పరిధిలో ఏదైతే పెద్ద ఎత్తున వర్షాలు సంభవించడం,
ఏలూరుకి వరద రావడం, ఏలేరు వరద ఇక్కడ ఏలేరు ట్రైన్ కానీ కోల్డ్ ట్రైన్కి కానీ వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున పెద్దపూడి మండలంలో రైతులు పంట మునిగే పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఇప్పటికి 2000 ఎకరాలు మునకనం ఉంది. రేపటికి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలో ఇక్కడ మండల అధికారుల బృందం కానీ, అదేవిధంగా నాయకులు ఏపీ3కి చెందిన నాయకులు ప్రసాద్ గారు కానీ, అప్పన్న గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన నాయకులు కానీ అందరూ పెద్ద ఎత్తున గట్లపైనే ఉండి రాత్రి ప్రొక్లైనర్లు, మ్యాన్ పవర్ పెట్టుకొని ఎక్కడ గట్లకి గంటలు పడకుండా జాగ్రత్త వహించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇళ్ళు మునకకు వచ్చే పరిస్థితి ప్రమాదాన్ని గ్రహించి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి అంతా జాగరణ చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలను రక్షించడం కోసం, పంట పొలాలను రక్షించడం కోసం కృషి చేశారు. అధికారులు ముఖ్యంగా తహసీల్దార్ గారు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కానీ, యుఓపిఆర్డీ గారు కానీ, అంటే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు కానీ, అదేవిధంగా ప్రసాద్ గారు, అప్పన్న గారు, మిగిలిన రామేశ్వరానికి చెందిన ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన నాయకులు కానీ పెద్ద ఎత్తున కృషి చేశారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే డౌన్ స్ట్రీమ్లో ఉన్న మేడ లైన్కి సంబంధించి ఒక బ్రిడ్జ్ టోటల్ అలైన్మెంట్ మార్పు చేసిన పరిస్థితుల్లో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అయితే అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన చర్యలు శూన్యం. వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ పెద్దపూడి మండలంలో పంట పొలాలు మనకు గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేడలైన్కి సంబంధించి ఏదైతే అలైన్మెంట్ మార్పు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో చలనం లేకపోవడం, అదేవిధంగా ఏడీబీ రోడ్డు నిర్మాణంలో ఏదైతే డైవర్షన్ రోడ్డు ఉందో ఆ డైవర్షన్ రోడ్డుకు సంబంధించి కూడా అనేక చోట్ల ఇబ్బందులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంది. దీన్ని సరిచేయడం కోసం మొన్న నేను వచ్చిన రోజే కలెక్టర్ గారితో మాట్లాడటం, కొంతవరకు కలెక్టర్ గారు డీసిల్టింగ్ చేయించడం, దానివల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఏదైతే వెస్ట్ ఏలేరు కానీ, బెక్కోల్ డ్రైన్ కానీ డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో దాన్ని చేయడం వల్ల మాత్రమే పెద్దపూడి మండలాన్ని మనం మునక నుంచి రక్షించుకోగలుగుతాం. ముఖ్యంగా ఇక్కడ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ, ఆ రోజు వెస్ట్ ఏలేరు వల్ల జగనన్న కాలనీ మునక గురవుతుంది, అక్కడ నివాసయోగ్యం కాదని సాక్షాత్తు ఆనాడున్న తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ₹1 విలువ చేయన ఎకరా భూమిని 60 లక్షలకు కొనిపించడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ మాత్రం వరదకే అక్కడ ముంపుకు గురైంది ఆ కాలనీ. మరి ఇంకొద్దిగా పెరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజు మేము దాన్ని ఎత్తి చూపిస్తే మా ఇంటిపైన దాడి చేయించడం కానీ, పసుపు కుంకుమ గాజులు చూపించడం కానీ, తద్వారా అనేక వెకిలి చేష్టలకి సూర్యనారాయణ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజు ఎవరైతే అప్పుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి ఈ కాలనీకి సంబంధించి ఎకరాకి 30 లక్షల చొప్పున బంగారు బిస్కెట్లని సేకరించి ఇక్కడ ఎవరైతే జగనన్న కాలనీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని నిలువున నెట్టేట్టు మూసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు భూసేకరణ విషయంలో కానీ అన్ని విషయాల్లోని అవినీతికి పాల్పడి ఆ రోజు మేము ప్రశ్నిస్తే ఇక్కడ జగనన్న కాలనీ శంకుస్థాపన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు హైదరాబాద్లో మునగటం లేదా, అక్కడ మునగటం లేదా అన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ మునకకు గురవుతుందని ఇవాళ హైడ్రాని ఏర్పాటు చేసి మొత్తం ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాస్లో నివాసం ఉంటున్న గృహ సముదాయాల్ని లేకపోతే నిర్మాణాలని కూలగొట్టే పరిస్థితి వచ్చింది. ఇటువంటివి అవగాహన లేని పనులు, అవినీతితో పెద్ద ఎత్తున సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో ఆ రోజు చేసిన పనికి ఇవాళ ఇక్కడ నిర్వాసితులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు సమీక్ష కూడా సామర్లకోటలో ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతటినీ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరుగుతుంది. అందువల్ల ఇంకా రామేశ్వరం తదితర గ్రామాల్లో మునకకు గురైన పంట పొలాలని పరిశీలించాల్సి ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి సమావేశానికి హాజరు కావాల్సి ఉంది కాబట్టి
నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ వివరించడం, ఏది ఏమైనా గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తాను. పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, విపత్తుల నుండి కాపాడుకునేందుకు ఏకైక మార్గం మొక్కలు నాటడమని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, పి.జి. గుప్తా, బి. దేవి ప్రసాద్, బి. వరలక్ష్మి అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో జూనియర్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథా రన్ను ముందుగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. సూర్యచంద్రరావు ప్రారంభించారు. అనంతరం 7 రోడ్ల కూడల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ఈ ర్యాలీ సాగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యుత్తమ స్వచ్ఛంద సేవ సంస్థగా పేరుగాంచిన జూనియర్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని కోరుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ర్యాలీలు, మానవహారాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఎంతో ముదావహమన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని హరిత వనాల నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రతినిధులు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ 35 సంవత్సరాల ప్రస్థానం విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టి శ్రీకాకుళం జిల్లా ప్రజల మన్ననలను దోచుకుందనడంలో అతిశయోక్తి లేదు. అనేకమైన కార్యక్రమాలు జేసీఎస్ కార్యక్రమాల్లో ముఖ్యమైన జేసీఎస్ వారోత్సవాలు మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున కొంక్యాన వేణుగోపాల్ ముఖ్య అతిథిగా కార్యక్రమం చేశాము. సీనియర్ మెంబర్స్కి ఫెలిసిటేషను, ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న జీవన్ జ్యోతి గారి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఒక శిక్షణా తరగతి నిర్వహించడం జరిగింది. ఈరోజు పర్యావరణాన్ని కాపాడండి అనే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సూర్యచంద్ర గారు, గేదెల ఇందిరాప్రసాద్ గారు, వేణు, మురళి వీళ్ళ నాయకత్వంలో, మా వరలక్ష్మి గారు, అనిల్ కుమార్ నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, రాబోయే విపత్తులను ఎదుర్కోండి అనే కాన్సెప్ట్తో మ్యారథాన్ ఒక దాదాపు కిలోమీటర్ వైపు నడవడం జరిగింది. ఒక 100 మంది నుంచి 150 మంది వరకు. ఈ కార్యక్రమాలను విజయం చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మొక్కలు నాటి అందరూ బాధ్యతగా తీసుకోవాలి. ఎవరో ఒకరు నాటెందుకు నేర్పకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తే భవిష్యత్తు తరాల వారిని మనం కాపాడే వాళ్ళు అవుతుందని ఈ కార్యక్రమంలో ఈరోజు క్లైమేట్ యాక్షన్ మీద ఒక మారథాన్ చేస్తున్నాము. ఆ మారథాన్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను పార్టిసిపేట్ చేయాలని అందరికి కూడా వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి మా కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి డాక్టర్ కె. సూర్యచంద్రరావు గారు మాకు అవకాశం ఇచ్చారు. అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ఈ కార్యక్రమానికి మా అన్నయ్య అవుతారు, వేణు గారు, మురళి అన్నయ్య, తర్వాతకి డాక్టర్ భీమశంకర్ గారు, మారథాన్ సభ్యులు గేదెల ఇంద్రప్రసాద్ గారు, ఎన్ఎస్ఎస్ యూనిట్ హిందీ సార్, ఇంకా మాకు దీంట్లో ఎక్కువగా వాళ్ళు నిజంగా ఇంతమంది మాకు కనిపించడం చాలా ఆనందదాయకంగా. దేవి ప్రసాద్ గారు, గురువు గారు, మీరు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు అందరూ భాగస్వామ్యంగా క్లైమేట్ యాక్షన్ పైన కూడా మన అందరము చేయాలి. ఈ రోజు మారథాన్కి మీరందరూ కూడా ఎవరైనా పేర్లు మర్చిపోయింటే నన్ను క్షమించండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ జంక్షన్ వరకు మనకు ఒక చిన్న మారథాన్ ఉంటుంది, అందరూ పార్టిసిపేట్ చేయాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ. స్టార్ మైనా విజయలక్ష్మి మేడం గారు, ఈ రోజు కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ సింగూరు చైతన్య గారు, నాగలక్ష్మి మేడం, ఇంకా ఎవరైనా ఉంటే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 13వ లక్ష్యము క్లైమేట్ యాక్షన్. ఆ క్లైమేట్ యాక్షన్ పైన మనం అందరం కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము వాయునాడులో జరిగినటువంటి సంఘటనలు కానీ, విజయవాడలో జరిగిన సంఘటనలు కానీ, మన శ్రీకాకుళంలో జరిగిన సంఘటనలు కానీ, ఏ సంఘటన చూసినా కూడాను మనకి విపత్కర పరిస్థితులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన వాతావరణము మార్పులు. ఈ వాతావరణ మార్పులు కారణం ఏంటంటే దీన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకున్నాం. ఈ నాశనమైనటువంటి ఈ వాతావరణాన్ని మనం ఇంకా ఉపన్యాసాలు అనేది ఆఫ్ చేసి మనం ఎలా దీనికి పరిష్కారం ఏం చేస్తాం, దానికోసమని ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారిస్తే ఇక మున్ముందు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు జరగకుండా మన దేశాన్ని, మన మొత్తం ప్రపంచాన్ని కూడా కాపాడాలి. దానికి పరిష్కారం ఏంటంటే మొక్కలు నాటించే కార్యక్రమం. ఇటీవల కాలంలో మన గవర్నమెంట్ దీని మీద బాగా దృష్టి పెట్టింది. మొక్కలు నాటించే సందర్భంగా విచ్చేసిన వాకర్స్ మరియు జేసీఐ మెంబర్స్, ఇది వివిధ కార్యక్రమాల స్వచ్ఛంద సంస్థలు, జుంబా డ్యాన్స్ వారు
హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మొక్కలను నాటండి, పెంచండి, దాన్ని పరిరక్షించండి, దాని ద్వారా వచ్చే ప్రాణవాయువుని మనం పీల్చి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం విముక్తి కలగాలని ఈ జేసీఐ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సూర్యచంద్ర గారు, అలాగే మా తమ్ముడు కొంకేని వేణుగోపాలు, అలాగే పెద్దలు ఇందిరాప్రసాద్ గారు అందరి సంయుక్త ఆధ్వర్యంలో ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కార్యక్రమంలో మొదటి రోజు కార్యక్రమం చైతన్య సహకార జూనియర్ కళాశాలలో కోరున వర్షం పడుతున్న కార్యక్రమం వారోత్సవాలు ప్రారంభించాము. ఆ కార్యక్రమానికి కొంకేని వేణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే రెండో రోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద క్లాసు జీవన్ జ్యోతి గారిని వైద్యుల నుంచి ట్రైనర్ వస్తే ఆ కార్యక్రమాన్ని కూడా. అనకాపల్లి విజయనగరం జిల్లాలో చోరీలకు పాల్పడ్డ 2 దొంగలను పరవాడ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ అన్నారు. అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ మాట్లాడారు. పరవాడ మరియు సిసిఎస్ పోలీసులు విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు, చిన్నమన ఎల్లాజీ అనే 2 దొంగల్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి విజయనగరం రూరల్, పరవాడ, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోరీలకు సంబంధించి 12 లక్షల రూపాయలు విలువ చేసే 17 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్టు చేసిన పరవాడ మరియు సిసిఎస్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, పరవాడ డిఎస్పీ, సిఐ, ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన 1 క్రైమ్, ఈ 3 క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్, 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పరవాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు. మన పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటరోగేట్ చేసి వెరిఫై చేస్తాం. డే పోయింది, మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడా స్టేషన్. చేసినవి అయితే హెచ్బీస్, కానీ వీళ్ళు గతంలో స్నాచింగ్ కేసెస్ కూడా వీళ్ళ మీద ఉన్నాయి. 2 అక్యూజ్ వైజాగ్ సిటీ వాళ్ళే. దాంట్లో 2 మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి. స్నాచింగ్స్ అండ్ బైక్ థెఫ్ట్స్ కూడా కేసెస్ ఉన్నాయి. లేదండి, ఇప్పుడు వాళ్ళు ఇంకా మనం చేసిన మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెసే వాళ్ళు చేసింది తెలిసింది. 3 కానీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని 112ని పాపులరైజ్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 112 ఎక్కువ ఉన్నాయి. సో 112 అయితే ఇంకెక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి. అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా 112 అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి. సో 100 కాకుండా 112 కాల్ చేస్తే కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందన్న ఏపీ ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లా కిర్లపూడి మండలం పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు. ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి. టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శించిన జగన్. జగన్ 2 సార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని మండిపడ్డారు హోంమంత్రి. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే దాన్ని కూడా విధ్వంసం చేయడానికి వైసీపీ పూనుకుందన్న అనిత.
అట్టహాసంగా అనకాపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.